అండి. నిన్న అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా చూసేయండి. టమాటా చెట్లు అయితే ఉన్నాయండి, ఇంకా పండు కాలేదు. ఇవైతే టమాటా చెట్లు అయితే పెట్టినాం మేము, అమ్మ వాళ్ళు పెట్టిరు. ఇంకా మిర్చి చెట్లు, మిరపకాయలు అయితే ఎంత బాగా కాసినాయి చూడండి, పండు కూడా వండిపోతున్నాయి. ఇంకా ఒక్క చెట్టుకు కూడా చాలా కాయలు అయితే వస్తున్నాయి, ఏ మందు లేకుండా అయితే మంచిగా మా అమ్మ వాళ్ళు అయితే రోజైతే వాటర్ అయితే పోస్తారు. ఇంకా కరివేపాకు చెట్టు ఉంది, ఇంకా బంతి పూలు, బంతి చెట్లు ఇంట్లోనే, బయట కొనుక్కుంటా ఇంట్లోనే. మందార చెట్టు, ఇంకా మల్లె చెట్టు అయితే ఎండాకాలం వస్తే మస్తు పూలు అయితే పూస్తాయండి. చాలామంది అయితే వచ్చి తెంపుకొని పోతారు. మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకంత అందుబాటులో అయితే ఉండవు, మల్లెపూలు వచ్చినప్పుడే పెట్టుకుంటాం. ఇంకా అలోవేరా చెట్టు, ఇదేమో లిల్లీ పూలు లాగా టైప్ పూస్తాయి. ఇంకా మిర్చి చెట్లు అయితే ఇంకా కొన్ని పెట్టిర్రు, అవి చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే పూత కూడా పూస్తున్నాయి. ఇంకా కనకాంబరాల చెట్లు కూడా అండి, ఈ ఒక 5-6 ఉన్నాయి అంతే. చెట్టు అయితే ఇది చాలా పెద్దగా ఉంటుంది మా ఇంట్లో, అసలు ఎన్ని పూలు పూసాయంటే చాలా పూస్తాయి. దానిమ్మ చెట్టు, ఆల్రెడీ దానిమ్మకాయలు కూడా కాసాయి, తినేసినాం కూడా. ఇదేమో దొండ పాదు, దొండకాయలు అయితే ఇంటి పక్కన వాళ్ళు కూడా మా గల్లీ మొత్తం వచ్చి అయితే తెంపుకోపోతారు. ఇప్పటికీ చాలా దొండకాయలు అయితే మాకు కూడా హైదరాబాద్ కూడా పంపించారు. ఇదేమో చిన్న కాకరకాయలు, కాకరకాయలు అంటారు, బోడ కాకరకాయలు అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసుకుంటే. ఇంకోటి నిమ్మ చెట్టు అనమాట, నిమ్మకాయలు కూడా కాసినాయి. జామ చెట్లు అయితే అసలు ఆకు ఫుల్ జామకాయలు అయితే ఉండే, కానీ కోతులన్నీ తెంపుకొని తినేసినాయి. ఇప్పుడైతే ఏం కాయట్లేవు. ఇంకా గులాబీ చెట్టు, కొబ్బరి చెట్టు అన్నీ ఉన్నాయి. గులాబీ పూలు అయితే చాలా పెద్దగా, చాలా అందరికీ, మా అమ్మ అయితే అందరి ఇంటి పక్కన కొలిస్తుంది. ఎందుకంటే మా డాడీ లేడు కాబట్టి మా అమ్మ పువ్వులు అయితే పెట్టుకోదు. మేము ఇక హైదరాబాద్లో ఉంటాం కాబట్టి తెంచుకోము. ఇంతే అండి చెట్లు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.